డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఏర్పడిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. గోడౌన్ యాజమాని మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రైతుల నుంచి కొబ్బరికాయలు కొనుగోలు చేసి గోడౌన్లను నిల్వ ఉంచే వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. ప్రమాద సమయంలో గోడౌన్లో సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు కొబ్బరికాయలు నిల్వ ఉన్నాయని చెప్పారు. అగ్ని ప్రమాదంలో 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నామని, కొబ్బరి వ్యాపారమే తమ కుటుంబానికి ఏకైక జీవనాధారమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి వ్యాపారం చేస్తాం. గత 20 సంవత్సరాలుగా కొబ్బరి వ్యాపారం చేసుకుంటామండి. రైతుల దగ్గర నుంచి కొబ్బరికాయలు సేకరించి ఈ గొడవల మీద నిల్వ చేసుకుంటూ ఉంటామండి. రాత్రి సంబంధించిన అకాల వర్షం సర్క్యూట్ కారణంగా సుమారు 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు మాకు ఆస్తి నష్టం జరిగిందండి. దీనికి తక్షణం ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. 3,50,000 నుంచి 4 లక్షల వరకు కొబ్బరికాయ నిల్వ చేయడం జరిగిందండి. మాకు ఇదే జీవనాధారం అండి. సహకారం అందించగలరు కోరుతున్నాం.